హాల్లో ఉన్న గౌరవలేని ఎమ్మెల్యే గారు పార్సారథి గారు నేను 2 లక్షల చిల్లరంతో మాట్లాడుతున్నాను కదా. రమేష్ యాదవ్ తలెత్తి తిరుగుతాడు, అతను చలమని అవుతున్నాడు అంటున్నాడు అని చెప్పినాడు. కౌన్సిలర్లో మా భార్య కౌన్సిలర్ చెప్పాడు. కాబట్టి మేము డబ్బులు కట్టడానికి వచ్చినాము. మా పేరు మీద ఏమైనా ఉంటే కడతాం సార్. రమేష్ యాదవ్ ఏమైనా పేరు మీద ఉంటే చెప్పండి కడతాను. మిగతా వాళ్ళు ఎవరో నాకు సంబంధం లేదు సార్. రమేష్ యాదవ్ ఏమైనా బాగుంటే చెప్పండి కడతానని వచ్చినాను. డబ్బులు రెడీ ఉన్నా సార్, మీరు చూపిస్తే కడతాను. దేని గురించి చెప్పండి సార్. హాస్పిటల్ యూజ్ చేస్తున్నారు, అది ఎవరి బిల్డింగ్ అది? అది ఓనర్ ఉంటారు, ఓనర్ మా మళ్ళీ తీసుకున్నామే. మీరు ఆడుకున్నారు కదా దాంట్లో? ఆకుపోయింది అంటే మీరే ఎంజాయ్మెంట్ ఉండేది. నేను చెప్పేది ఏమన్నాను, ట్యాక్స్ ఎవరు కడతారు? మీరే కదా? నేను కాదు సార్, అది మేడం నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను కట్టంటే ఎక్కడ లేదు. ఒకవేళ మేడం నేను చెప్పేది సార్, మేడం కన్నా నేను నెల రెండేసి ఉంటాము. ఇప్పుడు పార్టీకి ఉండాలి, ఎవరు కట్టాలని ఎక్కడ రూల్ లేదు. అదేమైనా కొత్త రూల్ వచ్చి నేను చెప్పండి. ఆకుపైలో ఉన్నా కూడా సార్ చెప్పలేదు. నేను ఏమంటాను సార్, నేను రమేష్ యాదవ్ అది చెప్పండి. వాళ్ళు ఉంటే వాళ్ళు ఓనర్తో మాట్లాడుకోవాలి, కట్టిద్దాం. అదేం చూసుకోండి. నేను రమేష్ యాదవ్ నాకంటే రమేష్ యాదవ్ ఎంజాయ్మెంట్ ఉన్నారు, ప్రతిసారి అంటే ఎంజాయ్మెంట్ అంటే బాడీలో ఈ రోజు కంటే కడుతున్నారు మీరు, ఈసారి ఎందుకు పని పెట్టారు? మేము కడుతున్నాం సార్. అదే సార్, నువ్వు అది పెట్టావు కదా, నువ్వు రమేష్ సార్ నేను చెప్పాను, మీరు కట్టేది కాదు. రమేష్ యాదవ్ మీద ఏమిటి చెప్పండి, ఇప్పుడు కట్టిపోతాను. ఏమన్నా చూపించండి నేను కట్టిస్తానని చెప్పలేదు. అది కరెక్ట్ కాలేదు సార్. అది ఓనర్ చెప్తాము, మాట్లాడితే కట్టిస్తాను. అదే ఓనర్ మళ్ళీ ఏమంటే చెప్పు, అది చెప్పినట్టు ఏమైనా ఎవిడెన్స్ కాదు సార్. ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. నా దగ్గర రికార్డింగ్ సార్. నా చూపి, నువ్వు చూపి సార్, చూపి మళ్ళీ చూపి సార్, చూపాను చూపాను సార్. అదే చెప్పండి సార్, ప్లీజ్ చూపాను సార్. అర్థం కాదు. కరెంటు బిల్లు ఉంటుంది, కరెంటు బిల్లు వాడుతుంటామంటే కరెంటు బిల్లు మనం వస్తామంటారు. ఒకవేళ ఇంకోటి ఏముంది, మీకు అక్కడ రెంట్కి ఉంటుంది సార్. సార్ విషయం వాటర్ ట్యాంక్ అసలు వాటర్ వాడడం లేదు. ట్యాబే లేదు. గ్లాస్ నీళ్ళు చూపించాను, గ్లాస్ మా వాటర్ చూపి ట్యాబే లేదు, నీళ్ళే లేదు. మాకు పొలైనా లేదు అక్కడ ఇంటికి, దానికి పొలైనా లేదు. మాకు బోర్ వాడుతున్నాం. మా ట్యాబ్ మాకు అనవసరం. నువ్వు వాడుతున్నావు అంటున్నావు కదా. ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఆ బిల్డింగ్ లో ఉన్నావు కాబట్టి నీకు అడుగుతున్నాము. ముందు చెప్పండి, ఎందుకు అడిగేవాళ్ళం కాదు. నేను కాదు, నేను చెప్పడం లేదు. గౌరవంగా ఎమ్మెల్యే గారు మా మీద బాగున్నాను కౌన్సిలర్లో చెప్పినాడు. తల ఎట్లయితే తిరుగుతావు చూస్తున్నాడు. తల ఎత్తుకొని డబ్బులు పట్టుకొని వచ్చారు సార్ అంటున్నాను. కడతాను సార్ చెప్పాడు. రమేష్ యాదవ్ బయట పోతారు సార్ చెప్పండి. రమేష్ యాదవ్ బాగుంటే చెప్పండి, కడతాను సార్ అంటాను. నేను ఒక విషయం సార్, మీరు ఇంకోటి ఆలోచించబోతుంది. రమేష్ యాదవ్ అనే వ్యక్తిని సార్ ప్లీజ్ సార్, రమేష్ యాదవ్ ఏమన్నా డబ్బులు బాగుంటే చెప్పండి కడతాను. అదే చెప్పలేదు, రమేష్ యాదవ్ బాగుంటే చెప్పు కడతాను. రమేష్ యాదవ్ నేను ఏమంటే సార్, ఆ బిల్డింగ్ నాదే, నాది కాదు సార్. ఎవరో రెంట్ తీసుకున్నామే. నా బిల్డింగ్ నా పేరు మీద చెప్పండి. ఆక్యుపేషన్ ఉంటే కట్టాలి రూల్ ఉందా చెప్పండి సార్. రూల్ చూడండి సార్. మీకేం నాకు నోటీస్ ఇస్తే అదే మీరు ఏమి ఇస్తారు? నేను ఇప్పుడు ఒక విషయం సార్, కానీ డబ్బులు కట్టి నీకు వచ్చాను మీ దగ్గరికి 2 లక్షల రూపాయలు. రమేష్ యాదవ్ డిమినేషన్ నా పేరు మీద ఇవ్వండి. అదే సార్, మళ్ళీ అదే మాట్లాడతారు కదా సార్ మీరు. నేనేమంటానంటే దయచేసి అర్థం చేసుకోండి సార్. మీకు ఒకళ్ళు అర్థం కాకపోతే అడగండి. రమేష్ యాదవ్ బాగున్నాడని ఎమ్మెల్యే గారు చెప్పాడు కదా, నేను అదే చెప్తాను సార్. నేను సార్ ప్లీజ్ బిల్డింగ్ అని చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు. ఏమో మళ్ళీ విలేకరుగా చెప్పాలా మళ్ళీ చూసిన వాళ్ళు బిల్డింగ్ బాగుందని చెప్పారు. అదే బిల్డింగ్ అని చెప్పాను కదా సార్. ఆ బిల్డింగ్ 2 లక్షల బాకీ ఉందని చెప్తాను. ఆ బిల్డింగ్ చెప్పలేదు సార్, అదే కట్టేసి అయిపోతుంది అంతే. ఏమైంది? అవును సార్, మా సార్ వస్తే ఒకసారి కమిటీ సార్ కూడా మాట్లాడాను సార్. అంటే కొంచెం తీసుకోపోయి పేపర్ సార్ మనం అడుకో మీరు రమేష్ అని ఏమవుతుంది సార్? నా ఫోన్ నెంబర్ అందరూ తీసుకుంటా సార్. ఒక విషయము సార్, సార్ వద్దున్నాను సార్. మీ పేరు ఏమన్నారు సార్? నాకు ఫోన్ నెంబర్ అంటే బిల్ ఆడడం దగ్గర ఉండే నా నంబర్. అట్లయితే నాకు నా నంబర్ ఉందంటే హాస్పిటల్ బ్యాలెన్స్ హాస్పిటల్ బ్యాలెన్స్ సార్. సార్ ఒక విషయం, హాస్పిటల్ ఉండొచ్చు, మున్సిపాలిటీ ఉండొచ్చు. సార్ ఈయన సార్కి వచ్చి అడుగుతున్నాను కదా, ఏమన్నాను
సార్ ఎమ్మెల్యే గారు గౌరవలేని ఎమ్మెల్యే గారు పార్సారి గారు కౌన్సిల్లో చెప్పాడు కాబట్టి 2 లక్షలు వచ్చినారు 2,000 బాగున్నామని చెప్పాడు కదా, అది కట్టడానికి వచ్చాను దేవుడు కట్టించుకోండి అంటే నా పేరు ఉంది కట్టానంటుంటే వద్దంటుంటే ఏం చేయాలి చెప్పండి. అంటే అదే మొత్తం మున్సిపాలిటీకి ప్రసన్న కుమార్ మేడం 3rd నాకు సంబంధం లేని పర్సన్ పార్ట్నర్స్ ఉండొచ్చు, నేను ఆయన బిల్డింగ్ బాడీ తీసుకుంటాను, అది నాకు సంబంధం కదా. ప్రసన్న మేడం అనేది ఆయన డాక్టర్ హాస్పిటల్ పెట్టుకునేది, మేము దాంట్లో కొన్ని మెడికల్ షాప్ ల్యాబ్ పెట్టుకున్నాము, మేము దాంట్లో పాడా ఉందాం. అంత మాత్రం దాన్ని ఏమంటే మేనేజర్ మెయింటైన్ చేసేదానికి నన్ను బలి పనిచేయాలని చెప్పారు సార్. అంటే బతుకూడదా ఆదంలో బతుకూడదా హాస్పిటల్ పెట్టి బతుకూడదా సార్? ఇంకోటి ఏదైనా పోయిన సంవత్సరం ఏమైనా బాగా చెప్పండి సార్, అదే నేను మాట్లాడతాను. నాకు పోయిన సంవత్సరం ఏమైనా బాగా చెప్పండి కడతాము. 6 నెలలు అంటే నెల అయింది టైం, అంటే 5 రోజులు అయింది అనుకో, కడతారు. 2 నెలలు అయితే 2 నెలలు కడతారు. ఇంకా పెట్టడానికి వస్తుంటమ్మా. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి తప్పు పట్టు, ఇప్పుడు ఆయనకు మీరు ఇచ్చిందంటే కదా చదివింటాడు. ఎమ్మెల్యే గారికి ఏమన్నా నా గురించి ఏం తెలుసు? పార్సార్థి గారు మీరు ఏమన్నా ఇచ్చింటే కదా, అధికారులు ఇచ్చినందుకే కదా మీరు మిమ్మల్ని వచ్చి అడుగుతున్నాను. ఇప్పుడు ఆయనకు అమౌంట్ ఏమన్నానంటే నేను ఊకే మామూలు వదిలేదు. నాకు ఆధునిక ప్రజలు నా గురించి ఏమనుకుంటారు చెప్పండి? ఆధునిక ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? ఎగ్గొడతాడు అనుకుంటారా? నేను ప్రజానాయకుడు కదా, నేను కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ ఇన్ఛార్జిని కదా, మళ్ళీ నాకు వద్దులే సార్, పర్లేదు సార్. నేను ఒక మామూలు వ్యక్తిగానే వచ్చాను. సార్ ఏమన్నాడంటే ప్రసన్న కుమారి డబ్బులు బాకీ ఉంటే నేను కట్టమంటున్నారు, మరి ఆదంలో అందరూ బాకీలు ఉంటే నేనే కట్టాలని ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఉంటే చెప్పండి సార్. నాకు ఒక పేపర్ ఏంటి సార్ కట్టాను, అదేమో కట్టమన్నారు సార్ రమేష్. అదే నా నంబర్ ఉంది అంటున్నావు, మరి నీ నంబర్ కూడా ఎవరికైనా వేసి నువ్వు ఉంది కదా నీ నంబర్ ఫీడ్ అయిందని చెప్తే ఎట్లుంటుంది సార్? సార్ పేరు సార్, సార్ పేరేమి? సెక్షన్లో సార్. మేడం మిత్రులు నమస్కారము. మళ్ళీ ఈ 2-3 రోజులు చాలా హాట్ టాపిక్గా ఆదరణ జరుగుతుంది. మళ్ళీ గౌరవంలో ఎమ్మెల్యే గారు నిండు సభలో కౌన్సిలర్లోన రమేష్ గారు ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. ఈయన 2,20,000 దగ్గర 2,20,000 దాకా పన్ను కట్టాల్సి ఉంది, దీన్ని ఎగ్గొట్టి తిరుగుతున్నాడు అని చెప్పినాడు. నేను మా భార్య కౌన్సిలర్గా ఉంది, మళ్ళీ మా భార్య కౌన్సిలర్గా ఉండే పేరుతో సార్ ఆయన తీసి చెప్పినాడు. మళ్ళీ మేము డబ్బులు మేమేం బాగున్నామని నేను ఆందోళన చెందినాను. మా ఎమ్మెల్యే గారి స్పీచ్ చూసి ఆశ్చర్యపోయినాను. ఏమన్నా ఎప్పుడన్నా ఎవరికైనా అంటే ఏదైనా ప్రాపర్టీ కొన్ని ఏమైనా కట్టేది డబ్బులు ఏమైనా మర్చిపోయినా భయంతో మున్సిపాలిటీకి వచ్చాను. ఈరోజు కమిషనర్ గారిని అడిగినాను. తర్వాత ఎవరు బిల్ కలెక్టర్ శేఖ వాళ్ళని ఆయన ఉన్నాడు, ఆయన రెగ్యులర్గా సమాధానం చెప్తున్నాడు నాకు. కానీ కమిషనర్ గారు ఏమన్నారంటే, సార్ నేను నా పేరు మీద ఉంటే చెప్పండి సార్ కడతానన్నాడు. లేదండి మీ పేరు మీద లేదు, సంబంధించిన హాస్పిటల్లో మేము లీజ్ తీసుకున్నాము, హాస్పిటల్ లీజ్కుంటే ఓనర్కి సంబంధం ఉంటుంది, ఓనర్ కడతారు, అది ఓనర్ కట్టేది విడిచిపెట్టి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో దినదినాన్ని ప్రజలకు దగ్గర అవుతున్నాను, నా పేరు మంచి అభివృద్ధి చెందుతున్నాను, మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే టయానికి. ఎందుకంటే అది కౌన్సిలర్లోనే చెప్పినాడు, ఎమ్మెల్యే గారు గట్టిగా స్పీచ్ ఇస్తాడు, గట్టిగా ఆయన ఇదిన్నాడు, తల ఎత్తి తిరుగుతాడని చెప్పినాడు. నేను అంటే మాకు మా నిండే సభలో మా భార్య కౌన్సిలర్ గారు చెప్పినందుకు నాకు చాలా అవమానం జరిగింది. మేము సరే డబ్బులు కడతామరా అంటే బాబు అంటే ఎవరిదో వాళ్ళది నాకు అమౌంట్ కట్టమని చెప్పి నా దగ్గర తీసుకొచ్చినారు. అంటే వాళ్ళకి నాకేం లెక్క అంటే బాడిగింట్లో అద్దె తీసుకుంటే రేటు కట్టాలా, దాన్ని ట్యాక్స్ కట్టాలా, మున్సిపల్ ట్యాక్స్. ఏమైనా కొత్త జీవో వచ్చిందేమంటే చెప్పి మనం లేదంటే ఇప్పుడు డ్రైవర్ ఉంటాడు, కారు తీసుకుపోతాడు, చలానా వేస్తాడు, ముందు గవర్నమెంటే చలానా వేస్తుంది, మరి డ్రైవర్ మీద పడుతుందా కారు మీద పడుతుందా? మరి అంత లౌకిక తెలియట్లే. ఈయనకు రాంగ్ ఎమ్మెల్యే కావాలని చెప్పినాడా, లేదంటే కమిషనర్ మా మీద దురుద్దేశంతో ఏమన్నా నా మీద వ్యక్తిగత కక్ష కట్టి నా మీద నన్ను గబ్బు లేపాలని ఆధునిక ప్రజల్లో అనే వీళ్ళు ఆలోచనలో ఉన్నారా? నాకు అర్థం అవడం లేదు. సరే ఏమైతే నేను చట్టపరమైన చర్యలు కంపల్సరిగా తీసుకుంటా ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా. మేము అధిష్టాన్ని కూడా నేను తెలియజేశాను, అధిష్టానం కూడా బాగా గట్టిగా ఇడిసే ప్రసక్తి చేయొద్దు, అది ఆటకని మేము కూడా చూసుకుంటామని కూడా అధిష్టానం కూడా మాకు చెప్పింది. నేను కూడా దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రమేష్ యాదవ్ అన్నట్లు కాదు, కాంగ్రెస్ అన్నట్ల ఆధునిక పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి కాంగ్రెస్ అన్నట్లు నాకు ఇంకా దీని మీద
పరువుదారు నష్టం ఎవరెవరు బాధితున్నారో వాళ్ళ అందరి మీద పరువుదారు నష్టం వేసే తీరుతా న్యాయపడడం చేసేంత వరకు వదిలే ప్రసక్తి లేదని ఈ ముఖంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు నమస్కరిస్తూ ఆదరణ ప్రజలు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాను. అడుగు ఎమ్మెల్యే గారు కౌన్సిల్ లో మాట్లాడుతూ ఇది ఒక పన్నును ఎగ్గొట్టారని చెప్పి మాట్లాడారు సార్. ఇది మార్చి నుంచి అంటే 6 నెలల అమౌంట్ కట్టాలా, 6 నెలలకు వచ్చి 1 లక్ష చిల్లర అవుతుంది. ఒకవేళ మేము హాస్పిటల్ పరంగా ఒకవేళ వాళ్ళు ఓనర్స్ కట్టాల్సింది వస్తే మళ్ళీ 1 లక్ష అంటే 2,20,000 బాగా ఉన్నాడంటే అమౌంట్ కట్టాలంటాడు. ఇంకా మార్చి వరకు ఉంది కదా, పెనాల్టీ తీసుకోరా? పెనాల్టీ లేకుండా ఏమైనా తీసుకుంటారా? ఇంకోటి 2019లో జియో ఏమొచ్చింది, ముందే ట్యాక్స్ ముందే కడితే తగ్గుతుంది అమౌంట్, అంటే అసలు తగ్గుతుంది అనేది ఒకటి అప్పట్లో నేను చూసాము. 2019లో అమౌంట్ కట్టేటప్పుడు అమౌంట్ అడ్వాన్స్ కడితే మాకు తగ్గిస్తామన్నారు. కానీ ఈయన ఏం లేదు, ఏకంగా అమౌంట్ నేనే బాగున్నాను నేనే ఎగ్గొట్టానని చెప్తున్నాడు. అంటే ఎగ్గొట్టడం అంటే ఏమి? ఒక శాసనసభలో ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి నేనే నిండు సభలో కౌన్సిలర్లను ఎక్కడ పోతారో ప్రజలు సమం చెప్పాలని కలర్ పట్టుకుంటాడు అంటున్నాడు. కలర్ పట్టుకునే దానికి వీటికైనా ఎమ్మెల్యే గారు అంటే ఒక బిల్ కలెక్టర్ అడిగే ప్రశ్న ఒక గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు అడిగారంటే చాలా బాధాకరంగా ఉంది. ఇది ఎవరు చూడాల్సింది? పన్నుల కింద అంతా చూడాల్సింది సంబంధించిన అధికారులు ఎవరు? బిల్ కలెక్టర్స్ ఉన్నారు. బిల్ కలెక్టర్ కాకపోతే ఆర్ఏ కాకపోతే అడిషనల్ కమిషనర్ కాకపోతే కమిషనర్ ఉంటాడు. కమిషనర్ కాకపోతే కోర్టు ద్వారా ఆయన ఏమని ఉంటే చర్యలు తీసుకోవాలా. అది చట్టం అనేది అట్లా చేయాలి. కానీ ప్రజానాయకుడు ఏమున్నది, ఈయన అధికారం, ఈయన కలెక్టర్, ఈయన డిఫెన్స్, ఈయన వాడితే ఇంకా దానికి అర్థమేమి? మళ్ళీ ఎమ్మెల్యే గారు అన్ని నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈ విధంగా చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. పరువు నష్టం దావాకు అంటే ఎంత మొత్తంలో పరువు నష్టం దావాకి అది మా లాయర్ని కనుక్కొని నేను డిసైడ్ చేస్తాను.